దేశంలోనే మరెక్కడా లేని ఒక గొప్ప సంక్షేమ పథకం ప్రారంభానికి ఈరోజు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ వేదిక కావడం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలోని 90,42,000 రేషన్ కార్డుల్లో గల 2,85,00,000 మందికి ఈ రోజు నుండి సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఒక గొప్ప విషయం. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన తర్వాత దాదాపు 10 లక్షల కొత్త కార్డులు 30 లక్షల మంది కొత్త సభ్యులతో రాష్ట్రంలో మొత్తం 1 కోటి రేషన్ కార్డుల్లోని 3 కోట్ల పైగా సభ్యులకు సన్నబియ్యం అందించడం జరుగుతుంది. పేదవారికి నాణ్యమైన సన్నబియ్యం అందాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా రాష్ట్రంలో సన్న రకం వరి సాగు ప్రోత్సహించడానికి ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించింది. ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి 4,41,000 రైతుల నుండి 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని సేకరించి బోనస్ రూపంలో దాదాపు 1,200 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేయడం జరిగింది. ఇలా సేకరించిన సన్న రకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రారంభించిన ఈ పథకం ఈ నెల నుండే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 3 కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 2,858 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ పథకం అమల్లో ఎంతో శ్రద్ధ వహించిన గౌరవ పౌర శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. ఈ సన్నబియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయి కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అదనంగా అయ్యే ఖర్చు వారికి ఆదా అవుతుంది. లబ్ధిదారులందరూ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. జై హింద్.